నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. లోక్సభ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయా? భారత రాజకీయాల్లో రాహుల్ వ్యాఖ్యల ప్రకంపనలు, ఆధారాలు అణుబాంబులా పేలబోతున్నాయా? మోదీకి ఇక ముందు అంత ఈజీ కాదా? పీఎం సీటు వదిలేది లేదని మోదీ చెప్పేశారా? ఏజ్ లిమిట్ అంశాన్ని రేవంత్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆర్ఎస్ఎస్ సెప్టెంబర్ 17 తరువాత మార్పులపై ఏం చెప్పింది? ట్రంప్ టారిఫ్ బాంబు ఎఫెక్ట్ భారత రాజకీయాలపై ఎలా ఉండబోతోంది? పార్లమెంటు చర్చలో ట్రంప్ ముందస్తు ప్రకటనపై సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయారు? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్-సిఇఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దాదాపుగా 100 సీట్లలో ఎన్నికల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో చాలా చోట్ల ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. అయితే ఎన్నికల సంఘం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిందని, ఎన్నికల వ్యవస్థ రాజీ పడిందన్న వాదనలు ఎన్నికల సంఘం అనేక పార్లు కొట్టిపారేసింది. అయితే ఎన్నికల సంఘం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిందని, ఎన్నికల వ్యవస్థ రాజీ పడిందన్న వాదనలు ఎన్నికల సంఘం అనేక మార్లు కొట్టివేసింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో 1.5 లక్షల ఫేక్ ఓట్లు వేశారని, తమ వద్ద అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొంటున్నారు. తాము ఆధారాలు బయట పెడితే ఎన్నికల సంఘం ప్రజలకు కనపడకుండా దాక్కోవలసిన పరిస్థితి కూడా ఉందని ఆయన చెబుతున్నారు. దేశంలో ఎన్నికల వ్యవస్థపై గత కొన్ని రోజులుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగా, బీహార్లో ప్రారంభించిన 1,00,000 ఓట్ల తొలగింపు, కొత్తగా పెద్ద ఎత్తున ఓట్ల చేర్పు కార్యక్రమాలతో దేశంలో అలజడి మొదలైంది. ఎన్నికల సంఘంపై ఆరోపణలకు స్థిరమైన ఆధారాలు లేకున్నా సామాన్య ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నవి. పోలింగ్ ముగియగానే పర్సంటేజీలు ప్రకటించకపోవడం, ముందు ఉన్న పర్సంటేజీకి పోలింగ్ తర్వాత 1-2 రోజులకు ప్రకటించే పర్సంటేజీలకు భారీ వ్యత్యాసాలు ఉండడం అనుమానాలు పెంచే ఘటనలు. ఈ అనుమానాలు తొలగించడంలో, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం తడబడుతుంది. రాహుల్ గాంధీ ఆరోపణలు రాజకీయ చర్చను రేకెత్తించినప్పటికీ గట్టి ఆధారాలు ఇప్పటిదాకా ప్రదర్శించకపోవడం వల్ల ఇవి ఇప్పటిదాకా నిరూపితం కాలేదు. ఈ ఆరోపణలు ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని ప్రశ్నించేలా చేసినప్పటికీ ఆధారాలు కనుక బయటపడితే ఇది నిజంగా పెను సంచలనమే. ఏపీకి సంబంధించి 2019లోను 2024లోను ఈ 2 సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. వీటికి స్థిరమైన ఆధారం లేదు, అనుమానం మాత్రమే ఉంది. భారత రాజకీయాల్లో రాహుల్ వ్యాఖ్యల ప్రకంపనలు, ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రశ్నలు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 99 సీట్లు రావటం, రాహుల్ రాయ్బరేలీ, వాయనాడ్లో విజయం సాధించడం రాహుల్ రాజకీయ బలాన్ని పెంచాయి. కేవలం 15 సీట్ల తేడాతో ఇండియా కూటమి అధికారం కోల్పోగా 100 సీట్లలో తప్పిదాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో రాహుల్ వ్యాఖ్యలు 2 వర్గాలు సృష్టించాయి. ఇక ఒకవైపు ఆయన విమర్శలు సమర్థించేవారు ఒకరు ఉంటే, మరొక వైపు బీజేపీ అనుకూల సమూహాలు. అయితే ఆరోపణలు ఆధారాలతో నిరూపించకపోతే ఈ విమర్శలు కేవలం రాజకీయ లాభం కోసమని భావించే ప్రమాదం ఉంది. అయితే రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకులు తమ ఆరోపణలకు ఆధారాలు త్వరలో బహిర్గతం చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు బహిర్గతమైన ఆధారాలు న్యాయస్థానాల్లో గట్టిగా నిలబడలేదు. రాహుల్ సూచించినటువంటి అణుబాంబు ఆధారాలు నిర్దిష్టంగా ఉంటే అవి దేశ రాజకీయాల్లో ఒక పెనుమార్పునకు కారణమవుతాయి. ఆధారాలు బహిర్గతమైతే అవి రాజకీయంగా పేలుడు సృష్టించవచ్చు, కానీ వాటి నిజాయితీ బలం ఆధారంగా దాని ప్రభావిత తీవ్రత ఉంటుంది. మోదీకి పెరుగుతున్న సవాల్, ఇంటా బయట ఒత్తిళ్లు, ఎగిపోవాలని చూస్తున్న సొంత కూటమి నేతలు, ప్రధాని పీఠంపై కన్నేసిన హేమాహేమీలు.
2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. ఎన్డీఏ భాగస్వామ్యాలపై ఆధారపడవలసి రావడం మోదీకి సవాలును పెంచింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, బీహార్కు ఆర్థిక ప్యాకేజీ వంటి డిమాండ్లు మోదీ ప్రభుత్వాన్ని ఒత్తిడిలో పెంచాయి. మరోవైపు ప్రతిపక్ష నేతగా రాహుల్ దూకుడు, ఆర్థిక సామాజిక సవాళ్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సామాజిక అసమానతలపై ప్రజల అసంతృప్తి బీజేపీకి సవాల్గా మారింది. మోదీ ఏడాది సెప్టెంబర్ 17తో 75 ఏళ్లలోకి ప్రవేశిస్తారు. 75 ఏళ్లు వచ్చిన అద్వానీ, మనోహర్ జోషి లాంటి నేతలను గతంలో మార్గదర్శక మండలికి పంపించారు. ఇప్పుడు మోదీకి అదే సూత్రం వర్తిస్తుందా, వర్తించదా అన్న ప్రశ్నలు ఉన్నాయి. మోదీ రిటైర్మెంట్ అయితే ఆ సీటుపై అనేక మంది హేమాహేమీలు కన్నేశారు. ప్రధానంగా హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్లు ఈ జాబితాలో ప్రముఖమైనవి. మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీ బహిరంగంగా పీఎం సీటు వదిలేది లేదని చెప్పకపోయినా ఆయన చర్యలు, రాజకీయ కార్యకలాపాలు ఆయన పూర్తి స్థాయి కాలం పదవిని కొనసాగిస్తారని సూచిస్తూ ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మోదీకి మద్దతు ఇస్తూనే భవిష్యత్తు నాయకత్వంపై చర్చలను ప్రోత్సహిస్తుందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. రేవంత్ రాజకీయ ఎత్తుగడ. మోదీ ఏజ్ లిమిట్ పై ఢిల్లీలో గడబిడ. వ్యూహాత్మకంగా బీజేపీపై దాడి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జరిగిన ఏఐసిసి కాన్క్లేవ్లో బీజేపీలో 75 ఏళ్ల వయోపరిమితి నియమాన్ని ప్రస్తావించారు. రేవంత్ ఈ అంశాన్ని బీజేపీలో అంతర్గత చర్చలకు రేకెత్తించడానికి, మోదీ నాయకత్వంపై ఒత్తిడి పెంచడానికి ఉపయోగించారు. ఇది కాంగ్రెస్కు రాజకీయ లాభం తెచ్చే ఎత్తుగడగా భావించవచ్చు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఈ నియమం మోదీని వర్తించదని, ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతారని కూడా స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ స్థాయిలో గొంతు వినిపించడం లేదు. రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ ఎత్తుగడలో భాగంగా కనిపిస్తున్నాయి. బీజేపీలో నాయకత్వ చర్చలు రేకెత్తించడం ద్వారా కాంగ్రెస్కు లాభం చేకూర్చడమే లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ను సవాళ్లు విసిరి అభ్యర్థులు మార్చకుండా చేసి బోల్తా కొట్టించారు రేవంత్. ప్రత్యర్థులు రింగ్లోకి లాగడంలో ముఖ్యమంత్రి రేవంత్కు నేర్పరి అన్న పేరు కూడా ఉంది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో రాహుల్కు చేదోడువాదుడుగా రేవంత్ దూకును ప్రదర్శిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బహిరంగంగా మోదీకి మద్దతు ఇస్తోంది. కానీ దీర్ఘకాల నాయకత్వ పరివర్తనపై చర్చలు జరుగుతున్నాయని జాతీయ విశ్లేషకులు చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీలో 75 ఏళ్ల తర్వాత నాయకులు రాజకీయ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే అనధికారిక నియమం ఉంది. దీనిని లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకుల విషయంలో అమలు చేశారు. ఇటీవలే మోహన్ భగవత్ కూడా దీన్ని ప్రస్తావించడంతో రాజకీయ దుమారం రేగింది. మోదీ వయస్సు, బీజేపీ నాయకత్వంపై దీర్ఘకాల చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17 తర్వాత ఈ చర్చలు తీవ్రతరం కావచ్చు. ట్రంప్ మోదీ స్నేహబంధానికి బీటన్. భారత్ పాక్ వార్లో అనవసర జోక్యం. మోదీ ప్రతిష్టను దెబ్బతీసేలా ట్రంప్ వ్యాఖ్యలు. తారిఫ్ బాంబును వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్న భారత్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశాలపై టారిఫ్లు వేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం తానే ఆపానని 30 సార్లు ప్రకటించిన ట్రంప్ దీనిని భారత్ ఖండించేసరికి టారిఫ్లతో ఇప్పుడు ప్రతీకారం తీరుస్తున్నారు. పాకిస్తాన్తో సంబంధాలు, ఒప్పందాలు అంటూ ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారు. భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం ట్రంప్తో చర్చలు జరుపుతోంది. ట్రేడ్ డీల్పై ఇప్పటికే 2 దేశాల మధ్య 5 సార్లు చర్చలు జరిగాయి. ట్రంప్ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మోదీ ప్రభుత్వంపై రాజకీయంగా ప్రభావాన్ని చూపించవచ్చు. దీనిని ఎదుర్కోవడానికి భారత్ వాణిజ్య వ్యూహాలు కూడా సమీక్షించాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాకులపై చర్చ జరిగింది. భారత్ పాక్ కాల్పుల విరమణను ట్రంపే మొదట ప్రకటించారు. తానే మధ్యవర్తినని 30 సార్లు ఇప్పటికీ ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత్ పాక్ డీజీల స్థాయిలోనే చర్చలు జరిగాయని భారత్ అంటోంది. ఇక తరచూ ట్రంప్ రెచ్చగొడుతూ ఉన్న భారత్ ఎదురుదాడి చేయకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ట్రంప్ జోక్యం ప్రకటనలపై భారతీయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ట్రంప్ జోక్యంపై సమాధానం చెప్పలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండిపోయింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ట్రంప్ పేరును ప్రస్తావించలేదని రాహుల్ పలుమార్లు ఉడికించినా స్పందించకుండా ఉండిపోయారు. ఇది భారత ప్రజల ముందు సమాధానం దొరకని అనుమానం కలిగించే ప్రశ్న. ఎన్నికల నిర్వహణపై అనుమానం లాగానే ఈ యుద్ధం ఎవరు ఆపారనే ప్రశ్నలు కూడా తొలుస్తూ ఉన్నాయి. మనకంటే ముందే ట్రంప్ యుద్ధం ఆగిందని ఎలా చెప్పారు? కేంద్రం చెప్పదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే ప్రశ్నలాగే యుద్ధ విరమణ మిస్టరీ కూడా ఉందన్న విశ్లేషణలు జాతీయ రాజకీయాల్లో ఉన్నాయి. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.